విశాఖ జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ ఆసుపత్రిలో ఒక్కసారిగా అయితే మంటలు చెలరేగా. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయితే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, చెప్పండి, ఈ ప్రమాదంలో కొంతమంది రోగులు కూడా చిక్కుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఏం జరుగుతుంది? ప్రజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అసలు? ప్రజెంట్ అగ్నిమాపక శాఖ ఇంకా పూర్తిగా పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒక్కొక్కరిగా రోగులందరినీ కూడా బయటకు తీసుకుని సురక్షితంగా బయటకు తీసుకుని వస్తున్నారు. అలాగే కొంతమందిని ఏమైనా అత్యవసరం అయితే మాత్రం అక్కడికి అంబులెన్స్ ద్వారా మరొక ప్రాంతానికి మరో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పటికైతే అక్కడ స్పాట్ లోని ఒక మెయిన్ రోడ్ లోని ఆపోజిట్ మెయిన్ రోడ్ లో ఒక అంబులెన్స్ ఫైర్ సిబ్బంది, ఒక అగ్నిమాపక శాఖ ఒక వెహికల్, మరొక వెనకాతల వాహనం, ఒక వెనకాల బిల్డింగ్ వెనకాతల 2 వాహనాలను పెట్టి మొత్తం 3 ఫైర్ ఇంజిన్లతోటి మొత్తం పూర్తిగా కూడా మంటలు నారిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన ఇంకా దట్టమైన పొగ పూర్తిగా కమ్యూనిస్ ఉండడంతో పొగను కూడా అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రోగులందరినీ కూడా ప్రస్తుతానికి ఆసుపత్రి బయటికి తీసుకొచ్చారు. కొంతమందిని వెనుక భాగం నుంచి తరలించడం జరిగింది, మరి కొంతమందిని ముందు భాగం నుంచి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం అయితే 3వ అంతస్తులో ఫైర్ లోపల ఎలక్ట్రిసిటీ ఏదో సంథింగ్ ఇబ్బంది కలిగి దాంతో ఫైర్ ఒకేసారి వ్యాప్తి చెందడంతో మొత్తం ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏవైతే ప్లాస్టిక్ కవర్స్ అలాగే మంచాలు ఇవన్నీ కూడా అంటిపోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు పూర్తిగా బాగా వ్యాపించడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గదుల్లోకి కూడా ఈ పొగ దట్టంగా అలుముకొని రోగులను ఒక తీవ్ర భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖకి వాళ్ళు సమాచారం ఇవ్వడంతో 10 నిమిషాల్లో మొత్తం అగ్నిమాపక శాఖ అక్కడ చేరుకున్నారు. ఒకటి తర్వాత ఒకటి మొత్తం 3 వాహనాలు అక్కడికి చేరుకొని పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది సిబ్బంది ఆసుపత్రిలోని రూమ్స్ లో ఎవరైనా పేషెంట్లు ఉన్నారని చెప్పి వెళ్ళి వెతికే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఒక గదిలో మాత్రం గర్భిణీ స్త్రీ ఉంది, అలాగే ఒక ముసలాయన ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పొగ వస్తే తీర్చడం ఇబ్బంది అవుతుంది, చనిపోతామని చెప్పి భయపడి తలుపేస్తున్నారు. కానీ అందులో బయటపడే మార్గం లేదు. వీళ్ళకి అగ్నిమాపక శాఖ సిబ్బంది కిటికీ నుంచి లోపలికి వెళ్ళి తక్షణం వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి కాపాడి, లేదంటే గర్భిణీ స్త్రీకి కూడా చాలా ఇబ్బంది కలిగేది, అలాగే ముసలాయనికి కూడా చాలా ప్రమాదం చిక్కుకునే పరిస్థితి ఉండేది. మొత్తం మీద వాళ్ళిద్దరు కూడా సురక్షితంగా బయట. మిగతా గదులన్నీ కూడా ఖాళీగా ఉండడంతో అదృష్టశాత్తు ఇంకా మిగతా రోగులకైతే ఏమీ జరగలేదు. కానీ కింద ఫ్లోర్ లో కూడా ఆ పొగ వ్యాపించడంతో అప్పటికే భయభ్రాంతులు ఉన్నటువంటి రోగులందరినీ కూడా బయటికి తీసుకురావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ముఖ్యంగా ఈ ఆసుపత్రికి అనుమతులు ఉన్నాయా లేదా అని చూస్తే మాత్రం ఈ చుట్టుపక్కల ఆసుపత్రి అందరూ కూడా మినిమం నామ్స్ తో ప్రతి ఒక్కరు కూడా అనుమతులు తీసుకోవడం జరిగింది. కానీ ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఉందా లేదని ఇప్పుడు మనకి అనుమానం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి అనుమతులు రెగ్యులర్ చేస్తూనే ఉండాలి. కానీ అది జరుగుతుందో లేదా అనేది ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి ఇప్పుడు కేసులు దర్యాప్తు తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆసుపత్రి భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసి గతంలో వచ్చింది, కానీ అది ఎవ్రీ ఇయర్ వాళ్ళు రెన్యువల్ చేస్తున్నారు లేదని తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ ప్రమాదం బయటపడిన తర్వాత చుట్టుపక్కల ఆసుపత్రులు కూడా వాళ్ళు తనిఖీలు చేయడం మొదలు పెడతారు. అయితే ఈ యొక్క ఆసుపత్రి ప్రమాదం ఏదైతే ఈ ఆసుపత్రిలో జరిగిందో ఈ ఆసుపత్రి పక్కనే మరికొన్ని ఆసుపత్రులు కూడా కంటిన్యూస్ గా ఉన్నాయి. ఇవి 10 సంఖ్యలో లైన్ గా మొత్తం ఆసుపత్రులు అన్ని ఉన్నాయి. దాదాపుగా ఆ ప్రాంతంలోనే దాదాపు 100కు పైగా ఆసుపత్రులు ఉంటాయి. చిన్న పెద్ద మొత్తం అంతా కూడా ఆసుపత్రులు అన్ని కూడా చుట్టుపక్కల మొత్తం ఎక్కడెక్కడ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇంకా ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంతా వచ్చిన వాళ్ళు కూడా వైద్యం అందిస్తుంటారు. ఎందుకంటే ప్రధానంగా అక్కడ KGH కింగ్ జార్జ్ ఆసుపత్రి మీద ఆధారపడి చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ అక్కడ వెళ్తాయి. అయితే ఆ హాస్పిటల్లో చాలా రోగులు చాలా మంది ESI కావచ్చు, లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ హెల్త్ కార్డు నుంచి కూడా వాళ్ళు అక్కడ వైద్యం పొందుతూ ఉంటారు. ఇప్పుడే చాలా మటుకు ఆసుపత్రులు కూడా హెల్త్ సిటీకి మారుతున్నాయి. ఇంకా చాలా మటుకు హాస్పిటల్ ఇంకా ఆ ప్రాంతంలో 1 టౌన్ ప్రాంతంలో ఉన్నాయి. అది పూర్తిగా రద్దీ అయిన ప్రాంతం. ఏదైనా ప్రమాదం జరిగినా సరే తొందరగా బయటపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే అగ్నిమాపక శాఖ చుట్టూ ఆ బిల్డింగ్ చుట్టూ తిరగడానికి కూడా ఫెసిలిటీ ఉండదు. అయితే ఆపోజిట్ రోడ్ల లేదంటే వెనక రోడ్ నుంచి అయినా సరే మంటలు ఆర్పే ప్రయత్నం చేయాలి. కానీ ఒక ప్రమాదం జరిగింది 3వ అంతస్తులోని. ఇంకా అదృష్టశాత్తు ఈ భవనానికి ఇండస్ హాస్పిటల్ కి ముందు నుంచి ఒక రోడ్డు ఉంది, వెనక నుంచి ఒక రోడ్డు ఉంది. కానీ బిల్డింగ్ చుట్టూ తిరగడానికి మాత్రం ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారంగా తిరిగేందుకు వీలుగా మాత్రం లేదు. కేవలం ఇవన్నీ కూడా లైన్ అన్ని ఉన్నటువంటి కమర్షియల్ భవనాలే. అక్కడ ఉన్న ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఆ లోపల ఇరుక్కుపోయి ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వాళ్ళంతా కూడా లోపల ఎమర్జెన్సీ ఫైర్ అయితే ఆర్పే విధంగా మొత్తం లోపల ఉండాల్సిన పరికరాలు అయితే ఉంచారు. కానీ ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారంగా ఉండాల్సిన విధంగా మాత్రం అక్కడ ఏ ఆసుపత్రులు లేవనే చెప్పాలి. గతంలో కూడా ఇదే విధంగా ఒక 2 ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వల్ల హడావిడిగా ఇప్పుడు తనిఖీలు చేశారు. ఆ పర్మిషన్స్ ఉన్నాయో లేదో చూసారు, లేని వాటికి రెగ్యులర్ చేయడం జరిగింది. కానీ ఏదైతే నామ్స్ ఉన్నదో, ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు కాపాడేందుకు వీలుగా ఫైర్ సేఫ్టీ వెహికల్ చుట్టూ తిరిగేందుకు వీలుగా ముందు స్థలం ఉండాలి. కానీ ఇక్కడ ఏ ఆసుపత్రికి కూడా ఆ స్థలం లేదు. ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని కూడా కేవలం ప్రైవేట్ బిల్డింగ్లు అద్దెకి తీసుకొని వాటిల్లోని వాళ్ళకి నిర్వహిస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో, ఆసుపత్రి యాజమాన్యంగా తీసుకుంటారో లేదా బిల్డింగ్ యాజమాన్యంగా తీసుకుంటారో అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ అయితే దుర్గాప్రసాద్, ఈ హాస్పిటల్ కి సంబంధించి యాజమాన్యం ఏమైనా స్పందించిందా ఇప్పటి వరకు కూడా? అక్కడికి రావడం కానీ చూడడం కానీ ఏమైనా జరిగింది యాజమాన్యం సంబంధించి? అంటే అది రెంటెడ్ బిల్డింగా లేకపోతే ఓన్ బిల్డింగ్ అనేది దానికి సంబంధించి కూడా తెలిసే అవకాశం ఉంది కాబట్టి యాజమాన్యం ఏమైనా స్పందించిందా, ఈ హాస్పిటల్ యాజమాన్యం? బిల్డింగ్ అయితే రెంటెడ్ బిల్డింగే, కాకపోతే యాజమాన్యం మాత్రం ప్రస్తుతం ఇంకా అక్కడ వాళ్ళంతా రోగులను సేవ్ చేసి ఈ యొక్క ఆందోళనలో ఉన్నారు. కాస్త ఎవరు కూడా మీడియా ముందుకు రావట్లేదు. కొద్దిసేపటి క్రితమే పోలీస్ కమిషనర్ రవిశంకర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా అక్కడ ఈ ప్రమాదంపై ఆరా తీసి వివరాలు సేకరిస్తూనే ఉన్నారు. ముందు సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సహాయ చర్యలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు రోగులందరినీ బయటికి తీసుకోవడం జరుగుతుంది. ముందు ఆ బయటికి తీసుకొచ్చేటప్పుడు చూస్తుంటే రోగులు పడే ఆందోళన, వాళ్ళ భయం చూస్తుంటే మాత్రం చుట్టుపక్కల ప్రజలు కూడా కొంత భయాందోళన గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. లోపల ఏమైనా జరిగిందా, ఎటువంటి ప్రమాదం జరిగిందా, ఇంకా చుట్టుపక్కల ఏమైనా వ్యాపిస్తుందా ఏంటని చెప్పి ఒక ఆందోళనకి గురవుతున్నారు. కానీ ప్రస్తుతం టెన్షన్ ఏం పడక్కర్లేదని చెప్పి అందరూ కూడా అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. మంటలు అయితే అదుపులోకి వచ్చేసాయి. పొగ కూడా కొద్దిగా ఇప్పుడు అదుపులోకి రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా ఇప్పుడు అదుపులోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడ స్పాట్ లో చేరుకొని వాళ్ళందరికీ కూడా ధైర్యం, ముందు రోగులకి భయాందోళన చెందడం అందరూ కూడా ధైర్యం చెప్తున్నారు. కొంతమంది ఏమన్నా అపస్మారక స్థితికి వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం అంబులెన్స్ లోని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా జరుగుతుంది. మొత్తంగా ఈ ప్రమాద సమయంలో హాస్పిటల్ అటు రోగులు కావచ్చు, ఇటు సిబ్బంది కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎంతమంది ఉన్నారు అనే దానిపై ఏమైనా క్లారిటీ ఉందా అసలు? ప్రస్తుతానికి అయితే సిబ్బంది ఎంతమంది ఉన్నారో మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులు కాబట్టి వాళ్ళంతా కూడా అప్పటికప్పుడు వచ్చి పేషెంట్ ఉన్న దాన్ని బట్టి దాని అవసరం మేరకు వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇంకా మిగిలిన స్టాఫ్ అంతా నర్సింగ్, ఇంకా అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఇంకా ఎక్కువ మంది ఉండేదండి రోగులు ఉంటే రోగుల తాలూకు బంధువులు వాళ్ళ తాలూకు అందరూ కూడా ఎక్కువ ఉంటారు. అయితే వీళ్ళంతా కూడా కిందన ఓపీ అవుట్ పేషెంట్ విభాగం మధ్య అందరూ ఎక్కువగా ఉంటారు. 3 అంతస్తులో ఇన్ పేషెంట్స్ మాత్రమే ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక గదిలో మాత్రమే 2 గర్భిణీలు, ఒక ముసలాయన మాత్రమే ఉన్నారని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి చెప్పడం జరిగింది. మిగతా రూమ్స్ అన్ని కూడా ఖాళీగానే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రమాద తీవ్రత కూడా తగ్గిందని చెప్పాలి. కాకపోతే కొంత ఆందోళన దేనికంటే పొగ దట్టంగా వ్యాపించడం, పొగ పీలిస్తే మాత్రం ఊపిరి కలపదు. దాంతో ఊపిరాడని చనిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు అందరినీ రోగులంతా కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ సహాయ చర్యలన్నీ కూడా కొనసాగాయి. ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇంకేమైనా ఉంటే ఎవరైనా ఏమైనా రూమ్ లో చిక్కున్నా లేదని ప్రస్తుతం తనిఖీలు అయితే చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి వచ్చి మొత్తం పూర్తిగా దర్యాప్తు కూడా కొనసాగుతూనే ఉంది. అంటే గతంలో ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయి ఈ హాస్పిటల్ సంబంధించి? అంటే చుట్టూ కూడా ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఈ 1 టౌన్ ప్రాంతంలోనే ఇక్కడ అనేక ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. జరిగినప్పుడల్లా కూడా అధికారులు అక్కడ రావడం, అప్పటికప్పుడు హడావిడి చేయడం, వెళ్ళిపోవడం. కానీ ఫైర్ నామ్స్ పూర్తిగా ఉన్నాయా లేదా అని మాత్రం ఎవరు కూడా పట్టింది. ఎందుకంటే లోపల వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్లు ఏవైతే అద్దెకి తీసుకుని నిర్వహిస్తున్నారో ఈ ఆసుపత్రులని, ఈ ఆసుపత్రులు దేనికి కూడా పూర్తిగా అగ్నిమాపక శాఖ పూర్తిగా చక్కెర్లు కొట్టి అక్కడ మంటలు సమీపిస్తే వెంటనే ఆపే పరిస్థితి లేదు. ఏదైనా సరే లోపలికి ఎలా వెళ్ళారో అలాగే బయటకు రావాలి తప్పితే మరో మార్గాలు లేని పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఎక్కువగానే. దీనిపై ఇప్పుడు ఎటువంటి యాక్షన్ అంటే దుర్గాప్రసాద్, చుట్టుపక్కల కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయన్నారు కదా, సో వాటి పరిస్థితి కూడా సేమ్ ఇంతేనా? అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు జాగ్రత్త తీసుకోవడానికి ఫెసిలిటీ, సెట్ బ్యాంక్ కానీ అలాంటి ఏమి లేకుండా ఉన్నాయా? మిగిలిన హాస్పిటల్స్ పరిస్థితి కూడా ఇంతేనా? అక్కడ ఉన్న ఆసుపత్రులు అన్ని కూడా ఇదే పరిస్థితి. అందుకే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఆసుపత్రులకి నుంచి తరలించేందుకు హెల్త్ సిటీ అని చెప్పేసి కొంచెం ఏదైతే 1 టౌన్ ప్రాంతం 10 కిలోమీటర్ల దూరంలో అక్కడ స్థలం కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర సమయంలో కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ఆసుపత్రిలో అక్కడ నిర్మాణం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి గురైన ఇండస్ ఆసుపత్రి కూడా దాని తాలూకా భవనం కూడా అక్కడ సిద్ధమవుతుంది. ఆల్మోస్ట్ అక్కడ పనులు కూడా పూర్తయితే కొద్ది రోజుల్లో ప్రారంభానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఈ భవనం నుంచి ఇంకా పూర్తిగా రోగుల్ని వాళ్ళ ఇంకా అక్కడ తరలించలేదు, ఇంకా ఎక్విప్మెంట్లు అయినా బిగిస్తున్నారు కాబట్టి ఇంకా ఈ పాత భవనంలోనే వాళ్ళంతా ఇంకా కొనసాగుతున్నారు. ఇదే మాదిరిగా ఇక్కడ ఆసుపత్రులు దాదాపు చాలా ఉన్నాయి. ఇలా కిక్కిరుస్తున్నటువంటి భవనాల్లోనే వాళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా ప్రతిసారి కూడా ఈ విధంగానే వాళ్ళు తనిఖీలు చేయడం, హడావిడి చేయడం తప్పితే మాత్రం శాశ్వత పరిష్కారం మాత్రం చూపే పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. మొత్తంగా అయితే కనుక జగదాంబ జంక్షన్ అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆపరేషన్ థియేటర్ లో మంటలు అయితే చెలరేగినట్లుగా తెలుస్తోంది. 2వ అంతస్తులో అయితే ఈ మంటలు చెలరేగాయని సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. ఇక దట్టమైన పొగ అయితే అల్లుముకుంది. ఈ హాస్పిటల్స్ అన్ని కూడా దగ్గరగా ఉన్నాయి. సెట్ బ్యాంకులు ఏమీ లేకుండా, ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా అయితే
ప్రాణాలు రక్షించుకోవడానికి హాస్పిటల్కి వెళ్లాల్సిన రోగులు ప్రాణభయంతో బయటికి పెట్టాల్సిన పరిస్థితి అయితే నెలకొందని అనుకోవాలి. చుట్టుపక్కల కూడా చాలా హాస్పిటల్స్ అయితే ఉన్న వైన్ అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్ లో స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. బీఆర్కి ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. అక్కడ లైవ్ లో కనిపిస్తూ ఉంది ఏ విధమైన పొగ బయటకు వస్తుందో. సో పక్కన బిల్డింగ్లు కూడా ఈ పొగ వ్యాపించే అవకాశాలు కూడా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ పొగను కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ చుట్టూ బిల్డింగ్లన్నీ కూడా ఒకదానికొకటి ఆనుకుని ఉండడం వల్ల కాస్త ఇబ్బంది అవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. రోగులను అయితే కనుక రక్షించాం, ప్రజెంట్ అందులో ఎవరు లేరని కూడా ఫైర్ సిబ్బంది చెబుతూ ఉన్నారు. కానీ నిజంగా అందులో ఎంతమంది రోగులు ఉన్నారు, అంతే సిబ్బంది కూడా ఉన్నారా లేదా అనే దానికి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.